మన టైర్ పంచర్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన సామాన్లు ఏంటంటే రెంచి అండ్ అలాగే జాకీ, ఈ రెండు కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టెఫినీ ఎప్పుడు కూడా లోపల ఉంటుంది. ఇది ఈ క్యాప్ ఇలా ఓపెన్ చేసి ఆటోమేటిక్గా బయటికి తీస్తూ ఉంటారు. మొత్తం టైర్ అంతా జస్ట్ మీకు చూపిస్తాను. తీసిన తర్వాత ఎక్కడ టైర్ పంచర్ బ్యాక్ వేలో ఫ్రంట్ వేలో చూసుకొని అక్కడ అన్నీ కూడా రెడీ తెచ్చి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ బ్రేక్ ఫుల్గా అప్లై చేసుకోవాలి. హ్యాండ్ బ్రేక్ ఎందుకంటే వెహికల్ అటు ఇటు మూవ్ అవ్వను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అజైల్ ల్యాంప్స్ కూడా ఆన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు దగ్గర ఒక ట్రయాంగిల్ సింబల్ ఇస్తుంది, వార్నింగ్ సింబల్ ఇందులో ఉంటుంది. అది ఓపెన్ చేసి మినిమం ఒక 50 మీటర్ల దూరం డిస్టెన్స్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడు కొంచెం దూరంలో పెట్టుకున్నారో బ్యాక్ నుంచి ఏదైనా వెహికల్ వచ్చినా సరే మనకి స్పేస్ ఇస్తారు. అండ్ వాళ్ళు కూడా కొంచెం హార్న్ కొట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేకపోతే అది పెట్టలేదు అనుకోండి, మన అజైల్ ల్యాంప్స్ ఆన్ చేసినా సరే వాళ్ళు ఏం చేసుకుంటారంటే జస్ట్ మీరు టైర్ ఓపెన్ చేసేటప్పుడు పక్కన వదిలి అంటే చేజారిపోయి అది అలా రోడ్ మీదకి వెళ్ళిపోయిందంటే వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం ఎప్పుడు కూడా వాళ్ళు స్లోగా వెళ్ళాలంటే ఇది చూసుకుంటూ మావాడు మన ఎక్కడ వదిలేశాడు. కానీ సో ఇది వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ టైర్ పంచర్ అయిందో చూసుకుంటూ ఉంటారు. సపోజ్ ఫ్రంట్ వీలు టైర్ పంచర్ అయింది అనుకోండి, మ్యాక్సిమం మన జాకీ పెట్టుకునే ప్లేస్ చూసుకోవాలి. జాకీ పెట్టుకునే ప్లేస్ ఏదండి, ఈ గ్యాప్ నుంచి గ్యాప్ ఉంది కదా, ఇది ఎల్ యాంగిల్, ఇదంతా కూడా సింగిల్ రేక్ బాడీ, ఇది యాంగిల్. సో ఈ మధ్యలో ఫిట్ చేయాలి. సో కరెక్ట్గా ఫిట్ చేయాలి మేడం. ఇది కొంచెం రాంగ్ అయినా సరే చాలా వరకు ఇబ్బంది అవుతుంది. సో ఇది ఫిట్ చేసిన తర్వాత సో వీల్ క్యాప్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. సో అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఈ గ్యాప్లో కాకుండా ఇక్కడ పెడతారు. సో ఎప్పుడు జాకీ ఇక్కడ పెట్టారు, ఈ సింగిల్ రేక్ బాడీ కాబట్టి ఈ జాకీ లేపేటప్పుడు మొత్తం బెండ్ అయిపోతుంది. ఇంకా అలాగే లోపల కొన్ని వెహికల్ ఏంటంటే యూ టైప్లో హుక్ టైప్లో ఉంటుంది. ఆ ఉక్కు టైప్లో ఉన్న దగ్గర కరెక్ట్గా ఫిట్ చేస్తూ ఉండాలి జాకీ పెట్ట. ఇది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట, అది కరెక్ట్గా చూసుకోవాలి కింద. అండ్ నెక్స్ట్ ఈ వీల్ క్యాప్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. ఎలా వీల్స్ అనుకోండి, మనం డైరెక్ట్గా నట్టు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇవి ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు వీల్ క్యాప్స్ అనేది చేస్తూ ఉండాలి. ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 4 నట్స్ కూడా హ్యాండ్తో లూజ్ అయినంత వరకు లూజ్ చేసుకుంటూ ఉండాలి. టోటల్గా మొత్తం నట్ అనేది ఓపెన్ చేయకూడదు, జస్ట్ లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ జాకీ అనేది పైకి ఇలా ఫుల్ చేస్తూ ఉండాలి. మనకి ఇక్కడ నుంచి హ్యాండ్ సపోర్ట్ సరిపోదు కాబట్టి ఇలా రెంచు సపోర్ట్ తీసుకుంటూ ఉండాలి. సో ఎంత జాకీ ఇచ్చేయాలంటే ఈ గ్రౌండ్ ఉంది మేడం. సో నేను ఆల్రెడీ ఈ వీల్ అనేది ఆటోమేటిక్గా రైట్ సైడ్ టర్న్ అయి ఉంది, లెఫ్ట్ సైడ్. సో ఎప్పుడు కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్కి టైర్కి 2.5 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి మ్యాక్సిమం. మరీ ఫుల్గా లెఫ్ట్ చేయకూడదు, స్ట్రైట్గా అయినంత వరకు చాలామంది ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది, అంటే బ్యాలెన్సింగ్ చేయలేదు. సో కారు కొంచెం కదిల్లా టక్కన వదిలేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే మ్యాక్సిమం ఇది కొంతవరకే లేపాలి, 2.5 సెంటీమీటర్. ఓకే, ఈ గ్యాప్ సరిపోతుంది చూసారా కింద గ్రౌండ్ వరకు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టైర్ పంచర్ అయిన తర్వాత మీకు టైర్లో గాలి తగ్గుతుంది కాబట్టి అది ఇంకా డౌన్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం లేపితే బెస్ట్ అనమాట తీసుకునే. అలా ఈ 4 నట్స్ కూడా ఓపెన్ చేసి
మళ్ళీ ఆటోమేటిక్ స్టెప్ని ఓపెన్ చేసిన తర్వాత లోపల స్టెప్ని ఉంది కదా, అది కూడా రెడీ తెచ్చి పెట్టుకొని జస్ట్ ఒకవేళ మీరు పెట్టలేకపోతున్నారు అనుకోండి, అంటే వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, కింద చిన్న రాయి లాంటిది ఏదైనా పెట్టి కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకుని పెడితే సరిపోద్ది అనమాట ఆటోమేటిక్. జస్ట్ మీకు చెప్పడానికి ఓపెన్ చేయట్లేదు. సో మళ్ళీ ఇదంతా ఏం చేస్తారంటే వేరే స్టెప్ని పెట్టిన తర్వాత లైట్గా టైట్ చేసుకోవాలి ఆపోజిట్లో. ఇలా అంటే చూసారా, మీరు టైట్ చేయడానికి అవ్వదు, ఆల్రెడీ తిరుగుతుంది కాబట్టి అలా లైట్గా టైట్ చేసుకొని ఆపోజిట్లో మళ్ళీ ఈ జాకీ అనేది డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తీసి ఆటోమేటిక్గా మళ్ళీ ఆల్రెడీ పైన లైట్గా టైట్ చేశారు కదా మేడం, ఇప్పుడు కొంచెం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇలా కదా ఎయిర్ పిన్ గ్యాప్ చూసారు మేడం, ఈ గ్యాప్స్ ఇలా పెట్టేసి ఎందుకంటే అయిపోతుంది సింపుల్. ఇన్ కేసు మీ దగ్గర అప్ అండ్ డౌన్ అంటే వెహికల్ ఆపేటప్పుడు రోడ్డు అంతా కూడా అప్ అండ్ డౌన్ ఉందనుకో, అప్పుడు మరి ఏం చేస్తారు, మీరు హ్యాండ్ బ్రేక్ అప్లై చేసినా సరే అది ఆటోమేటిక్ జాకీ లేపేసరికి టక్కన ముందుకు వెళ్ళిపోవడం ఆ టైంలో ఫ్రంట్ వీల్ టైర్ పంచర్ అయింది అనుకోండి, అటుపక్క టైర్ రాయి ఉంటుంది, రాయి బ్యాక్ వీల్కి అటోటి ఇటోటి రాయి పెట్టుకోవడం, అటు పక్క కూడా సేమ్ అటో పక్క ఇటుపక్క రాయి పెట్టుకొని మిగతా పని చేసుకుంటే మీకు ఎక్కడ అంటే ఎంత అప్లో ఉన్నా సరే ఏ ప్రాబ్లం లేకపోతే చాలా రిస్క్ అనేది ఉంటుంది. అది చూసుకుంటూ ఉంటే సరే. టైర్ అయిపోతుందని మాకు ఎలా తెలుస్తుంది, టైరు ఈ 3 డార్క్స్ ఉన్నాయి చూసారా మేడం, ఈ డార్క్ వరకు ఈ టైర్ అంతా కూడా ఈ థ్రెడ్ అంతా అరిగిపోయింది అనుకోండి, ఇదంతా ఆటోమేటిక్గా టైర్ అరిగిపోయింది అన్న దానికి సమానంగా ఆపోజిట్ వచ్చింది అంతవరకు డార్క్. ఇక్కడ చెప్పరా ఒకసారి, ఇక్కడ ఇక్కడ ఉండేదండి, ఇక్కడ అరిగినట్టు కనిపిస్తుందండి, ఈ మధ్యలో ఉన్నాయి మేడం, ఆ లైన్ మధ్యలో ఈ ప్లేస్ లో అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఇది మేడం 3 డార్క్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 వరకు అంటే ఇక్కడ వరకు టైర్ అరిగిపోయింది అనుకోండి, ఇదంతా ఈ దళసరంతా అరిగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా పోయింది టైర్ అరిగిపోయింది. కానీ 1 కేసు ఒకవేళ మనం వాడలేదు అనుకోండి, టైర్ ఏమవుతుందంటే పొగళ్ళు వచ్చేస్తాయి, అంటే ఇలా సైడ్ నుంచి పొగల్లో వస్తాయి, అలా వచ్చిందంటే అది హాట్ అయిపోయి టైరు పోయిందని వస్తుంది. సో మరీ హెవీగా వచ్చిందంటే టక్కున ఎక్కడొక్కడ బరస్ట్ అయిపోతుంది. సో అలా అవకుండా చూసుకుంటూ ఉండాలి. అందుకే టైర్ ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అనుకోండి మీరు మర్చిపోయినప్పుడు ఎక్కడైనా మీకు మళ్ళీ సెకండ్ టైం టైర్ పంచర్ అయినప్పుడే గుర్తుకొస్తుంది. అది కొంచెం బయట పెట్టుకోండి, డిక్కి బయట. సో ఎక్కడైనా మీరు డిక్కి ఓపెన్ చేయగానే టైర్ కనిపించగానే మళ్ళీ మీకు మైండ్లోనే టైర్ పంచర్ అయిపోయిందో చేయించుకొని మళ్ళీ లోపల పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో చాలామంది చేసే మిస్టేక్ అది, 2 సార్లు టైర్ పంచర్ అయిపోయిందంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాళ్ళకన్నా అలా చేయడం జరుగుతుంది. అలాగే జాకీ పెట్టుకున్న ప్లేసులు వేరే వేరే ప్లేసుల్లో వేస్తాడు అనమాట. కొన్ని వెహికల్ ఏంటంటే డ్రైవర్ సీట్ కింద ఇస్తాడు ఈ ప్లేస్, కొన్ని వెహికల్ ఇందాక మీకు స్టెప్ని తీపించారు కదా అక్కడ ఇస్తాడు. కొన్ని వెహికల్ ఇప్పుడు న్యూ వెహికల్ స్విఫ్ట్ కానీ డిజైర్ కానీ వచ్చేసరికి ఇక్కడ స్పేస్ ఇస్తాను లెఫ్ట్ సైడ్లో, ఆ క్యాప్ ఓపెన్ చేసి అందులో పెడుతూ ఉండాలి. ఇది పెట్టేటప్పుడు కూడా చాలా వరకు ఇలా ఎల్ యాంగులర్ ఇలా టైప్లో ఉంటుంది, అది లోపల ఫిట్ చేసి ఇది పైకి లేపాలి జాకీని, లేపితే అది టైట్గా ఫిట్ అవుతుంది. అప్పుడు అటు ఇటు కదలకన్నా ఉంటుంది. మళ్ళీ తీసేటప్పుడు కూడా ఏం చేయాలి, ఇది ఇలా డౌన్ చేసి ఇలా తీయాలి. అది తెలియక చాలామంది ఎల్ యాంగులర్లు రెంచితో బెండ్ చేసేయడం కూడా చేస్తూ ఉన్నారు. సో అలా చేయకుండా ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం డ్రైవింగ్ చేసే వాళ్ళకి బేసిక్స్ తెలిస్తే చాలు, ఇంతకుమించి మనకి ఎక్కువ తెలుసుకోవడం అవసరం లేదు.